హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగికి నిజంగా ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఎంత అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వాస్తవాలు ఏంటి? ప్రభుత్వం చెప్పినది ఏంటి అనేది పూర్తి క్లారిటీ కోసం అయితే వీడియో చేయడం జరిగింది. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నేతలు వెంకట్రామరెడ్డి మరియు బొప్పరాజు గారు ప్రభుత్వం చేస్తున్న వాదనను అంటే రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినటువంటి శ్వేతపత్రం, అలాగే ప్రభుత్వ వాదనలను తిప్పికొడుతూ వెల్లడించిన ముఖ్యాంశాలండి ఇవి. మొదటిది ఏంటంటే ఆదాయం, ఉద్యోగుల ఖర్చులపై గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి అంటున్నారు. ఆదాయమంతా ఉద్యోగుల జీతాలకే సరిపోతుంది అన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వాదనను ఉద్యోగ సంఘాలు త్రోసిపుచ్చాయి. 1994, 95లో మొత్తం రెవెన్యూ ఆదాయంలో జీతాల ఖర్చు 49.7% ఉండగా, మొత్తం ఖర్చులో 33.8%గా అయితే ఉంది. 2023, 24లో మొత్తం రెవెన్యూ ఆదాయం అనేది 1,73,367 కాగా, అందులో జీతాలు, పెన్షన్ల కోసం వెచ్చించిన ఖర్చొచ్చేసి 92,147 మాత్రమే. అంటే 51.38% మాత్రమే మొత్తం ఖర్చులో. ఇది 38.9% మాత్రమే అని వారు లెక్కలు జెప్పారు. సో, సాధారణంగా ప్రభుత్వం చేసే మొత్తం ఖర్చులో ఉద్యోగులపై చేసే వ్యయం అనేది 35-40% లోపే ఉంటోంది అనైతే స్పష్టం చేశారు. అయితే ఉద్యోగుల తొలగింపు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించారని గూడా వీరు ఈ మేరకు ఆరోపించారు. 2.71 లక్షల మంది వాలంటీర్లను తీసేశారు. 27,000 మంది రేషన్ బియ్యం పంపిణీ ఆపరేటర్లను, అలాగే 12,000 మంది ఎక్స్‌చేంజ్ షాప్ సిబ్బందిని, అలాగే 3,22,000 మంది బీఓఏ బూత్ లెవెల్ ఆఫీసర్, అలాగే ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులని, ఇంతమందిని తొలగించి మిగిలిన వారికి తక్కువ జీతాలిస్తూ ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జెప్పేసి సందర్భంగా వారు వివరించారు. ఇక బకాయిల వివాదం. 30,000 రూపాయలకు చెల్లించామన్న ప్రభుత్వ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జూలై 2024లో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారంగా అక్షరాలుగా బకాయిలు 22,980 మాత్రమే ఉన్నాయి. సో, ఈ బకాయిల్లో 11 డీఏలు, అలాగే పీఆర్సీ అరియర్స్, సరెండర్ లీవ్ బకాయిలు అయితే ఉన్నాయి. 11 11 డీఏ బకాయిల్లో ప్రభుత్వం కేవలం ఒక డీఏని మాత్రమే చెల్లించిందని, మిగిలినవి పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తు చేశారు. సో, 2018కి సంబంధించి డీఏలు అరియర్స్‌ను రీసెంట్‌గా జమ చేసిందనమాట. ఇక మిగిలినవి పెండింగ్‌లోనే ఉన్నాయి. సో, 30,000 ఎవరికి చెల్లించారో స్పష్టంగా తెలియచేయాలని డిమాండ్ చేశారు. అయితే రీసెంట్‌గా ప్రభుత్వం విడుదల చేసిన వాటిలో ఎక్కువ మొత్తము ఉద్యోగులు దాచుకున్నటువంటి జీఐఎస్, అలాగే ఏపీజీఎల్ఐ, వీటికి మొత్తాలే అన్నమాట. ఇక సామాజిక ఆర్థిక సర్వే, సోషల్ ఎకానమీ సర్వే అన్నమాట. ప్రతి ఏటా బడ్జెట్‌తో పాటు అసెంబ్లీకి సమర్పించవలసిన సోషియో ఎకనామిక్స్ సర్వేను బడ్జెట్ ప్రవేశపెట్టి 4 నెలలు దాటినా విడుదల చేయలేదని విమర్శించారు. అలాగే గత ప్రభుత్వంతో పోలిక. కరోనా కష్టకాలంలో గూడా గత ప్రభుత్వం 27% ఐఆర్ మరియు 23% ఫిట్‌మెంట్ అమలు చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం విలాసాలు, ఈవెంట్ల కోసం భారీగా ఖర్చు చేస్తూ ఉద్యోగులకు కనీసం డీఏ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. సో, ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఉద్యోగులందరూ ఐక్యంగా పోరాడాలని ఉద్యోగ సంఘ నేతలు ఈ మేరకు పిలుపునిచ్చారనమాట. సో, దీనికి సంబంధించి ఉద్యోగులకు ఎటు చూసుకున్నా సరే 35% నుంచి 40% వరకు మాత్రమే ఖర్చవుతోంది అనైతే స్పష్టమవుతోంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలా ఎందుకు చెప్పారు? నిజంగా వాస్తవ గణాంకాలు ఏంటి అని ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో, అంతకంటే ముందుగా ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ ప్రకటించి పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఐఆర్ అనేది ఉద్యోగులకి మధ్యంతర భృతి తక్షణంగానే వచ్చే అమౌంట్ కాబట్టి, ఆపత్కాలంలో ఇచ్చేదాన్ని మధ్యంతర భృతి అంటాము. ఈ ఐఆర్ అనేది తెలంగాణలో గూడా ఇంప్లిమెంట్‌లో ఉంది. సో, అక్కడ పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయకపోయినా ఐఆర్ అయినా అట్‌లీస్ట్ అక్కడ ఉద్యోగులు పొందుతూ ఉన్నారు. ఉద్యోగ పెన్షనర్స్. ఇక్కడ ఏదీ లేదు. సో, పైగా ఉద్యోగులు
ఆహ్, తీవ్రంగా ఉద్యమిస్తామని అంటున్నా సరే, ప్రభుత్వము కేవలం 2 చర్చలు ఉద్యోగులతో ఏర్పాటు చేసి ఆహ్, తర్వాత వీటికి సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆగస్టు 2వ తేదీన ముఖ్యమంత్రి గారితో సానుకూలంగా వీటిని వారి ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి నిర్ణయంతో వస్తామని చెప్పి దాదాపు ఒక 10 రోజులవుతోంది. ఇప్పటికి గూడా ఎటువంటి నిర్ణయం రాలేదు. కాబట్టి ఉద్యోగ సంఘాలు ఆగస్టు 15 డెడ్‌లైన్ అయితే విధించాయన్నమాట. సో, మాకు రావాల్సిన బకాయిలైతేనేమి, మాకు హక్కుగా రావాల్సిన ప్రతీదీ గూడా మాకు ఎప్పుడు ఇస్తారో రోడ్ మ్యాప్, రోడ్ మ్యాప్ క్లియర్‌గా ఇవ్వాలి. అలాగే మా యొక్క పే స్లిప్‌లలో ఈ బకాయిలు ఎంత, ఎవరికెవరికి ఎంతెంత రావాల్సున్నది క్లియర్‌గా మెన్షన్ చేయాలి. ఆలోపు ఖచ్చితంగా పీఆర్‌సీ, ఐఆర్‌కి సంబంధించి ఖచ్చితంగా అప్డేట్ ఇస్తూ పెండింగ్‌లో ఉన్న 5 డీఏలలో తక్షణమే రెండిటినైనా 2 డీఏలను విడుదల చేయాలి అని జెప్పేసి ఆహ్, ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం రీచ్ అవుతుందా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో చర్చిస్తారా? లేదా ఉద్యమాలే జరుగుతాయా? సో, మరి దీనికి సంబంధించి తెలియాల్సింది ఫ్రెండ్స్. మరి ఏదేమైనా ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.